హలో. శనార్థి ఓ పిల్లగా. తాత శనార్థి. ఆ, తాత నువ్వు మన మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. తాత. ఏం లేదే, ఈ మల్లారెడ్డి కోళ్ళాగా నాలుగే మళ్ళీ వేస్తుందట. ఇక నేను రిటైర్మెంట్ తీసుకుంటా, ఇక నాకు అవసరమే లేదని మొన్న శనివారం అన్నాడట. ఇక మరి నిన్న ఆదివారం నిన్న ఏదో అన్నాడట. అసలు ఏంటి తాత ఈ కథ? మల్లారెడ్డి కోళ్ళాగది కథ ఏం నడుస్తుందే లోపలంగా? ఏం నడుస్తుందంటే నడిచేదే నడుస్తుంది తాత. ఆ, అదే బీజేపీలో పోతుండు, అండకు పోతుండు, ఇండకు పోతుండు అనేది పుకార తేలుతుంది. మరి కోళ్ళ కడపలో ఉందా మరి, లేకపోతే అంత పుకారేనా? తాత ఇప్పుడు పుకార్లే. ఆయన కేసీఆర్ అంటే ఆయనకు బాగా ఇష్టం మల్లారెడ్డికి. అమ్మా, రోజు ఒకసారి వెళ్ళి కేసీఆర్ సంకనాకి వస్తాడు. పోయి ముచ్చట సాగకుండా ఎంత ముందు ఉంది నీ ముచ్చట. ఓ రామచంద్ర. ఆయన ప్రాణమైన తీసుకుంటాడు కానీ కేసీఆర్ కలవకుండా, కేసీఆర్ లేకుండా బతకలేడు. నిన్ను చూడాలి, నిన్ను మేము ప్రధానమంత్రిగా చూడాలి. నువ్వు ముఖ్యమంత్రి కాదు, నువ్వు ప్రధానమంత్రి కావాలని అసెంబ్లీలో బొబ్బరి పెట్టి ఇప్పుడు నీళ్ళ పట్టించే ఏం సగదానం పిల్లగా. నెక్స్ట్ ప్రధానమంత్రి కేసీఆర్ ను మల్లారెడ్డి చేస్తాడు. ఆయన లక్ష్యమే కేసీఆర్ ను ప్రధానమంత్రి చేయడమే మల్లారెడ్డి యొక్క లక్ష్యం. అవసరం అనుకుంటే బీజేపీతో నన్ను మాట్లాడి ఈసారి మీరు ఓడిపోండి, నెక్స్ట్ మా కేసీఆర్ ను ప్రధానమంత్రి చేస్తాను కూడా అంటాడు. అమ్మని సామి రంగా, లోపలంగా ఇట్లా కూడా ఉంటదా? మోడీ గారి దగ్గరికి వెళ్ళి మల్లారెడ్డి మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా, దయచేసి నాకు ఒక్కసారి మా కేసీఆర్ బీఆర్ఎస్ కు ఒక్కసారి అధికారం వచ్చినాక మా కేసీఆర్ ను ప్రధానమంత్రి చేసుకోవడం నా లక్ష్యం అని ఆ రకంగా కూడా మాట్లాడతాడు. రాహుల్ గాంధీ దాటికి కూడా పోతాడు, మీకు దండం పెడతా మీరు ఈసారి పోటీ నుంచి తప్పుకోండి అని అంటాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉండవు. ఇక ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పోటీ చేయదు, ఒక బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంది. మరి తాత ఇప్పుడు నిప్పు లేనిది పొగ రాదంటారు. మొత్తానికి కోల్యాగా మరి ఏమన్నా నిజంగానే ఏమన్నా రాసుకొని పూసుకొని తిరుగుతుందా బీజేపీలతో? బీజేపీలో పోతుండు అని ఆయన మీకు తెలియదు ఏంటంటే మల్లారెడ్డి కోట్లాగా అనేది అది గీ పార్టీ గా పార్టీ అని ఉండదు. అందరు పార్టీలలో సంఖ నాకుతాడు. ఆయన అందరి వాడు, అందరినీ మేపుతాడు. ఈవెన్ సిబిఐకి, ఈడీకి కూడా, పోలీసు వాళ్ళకు కూడా, ఎంఆర్ఓలకు, వాళ్ళకు వీళ్ళకు కూడా అందరికి డబ్బులు ఇస్తాడు, మేనేజ్ చేస్తాడు అనేది కూడా ఉంది. ఆయన గీళ్లకు గాళ్ళకని కాదు, అందరికి డబ్బులు. ఇప్పుడు ఆయన లగ్గం ఆయన కాడ ఎక్కడివి? ఓ దేవుడో, నువ్వేడి ఇంటలేవా? పాలమ్మినా, పూలమ్మినా, బోర్వేలేసినా, కాలేజీలు పెట్టినా, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, 600 ఎకరాల భూమిలో యూనివర్సిటీ పెట్టి లెక్కలేనంత డబ్బు ఇవాళ నిజామాబాదు, కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్, ఇక్కడ నుంచి ఆదిలాబాదు డబ్బులు. పాపం అమాయకులు వీడు ఇంజనీర్లు చేస్తాడని చెప్పి అంతా జాయిన్ అవుతారు, లక్షలు ఫీజు కట్టి. వాళ్ళు కోటీశ్వర్లు కూడా జాయిన్ అయినోడు వీడు కోటీశ్వరుడు అవుతుండు. పాలమ్మినోడు పూలమ్మినోడు కోటీశ్వరుడు అవుతుండు. అదే తాత అందరు కూడా అంటారు. మరి ఆ పాలు ఎట్లా అమ్మే, పూలు ఎట్లా అమ్మే, మరి ఇప్పుడు కత్తిమూలు మరి ఎందుకు అవుతలేదు కోటీశ్వరులు? పాలమ్మినోడు ఇప్పటిదాకా చరిత్రలో ఎవ్వడు ఇంతగానో ఎదగలేదు, పూలు అమ్మినోడు ఎదగలేదు. కానీ ఇది మొత్తం 2 నంబరు అంటే మొత్తం కబ్జాలు ఉంటాయని నేను విన్నాను. కొంచెం కన్ను పడితే కబ్జానేనట్టుగా భూమి ఉండదు. బయట కనబడేంత కామెడీ కాదు, జోకులేం కాదు. అమ్మో, ఇంత క్రిమినల్ ఉంటాడు. నీకు ఒకటి చెప్తా, అంతగా ఆయనకున్న తెలివి ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఉండదు, ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా ఉండదు. ఏం తెలివి తాత అని అడగరాదు ముచ్చట. అంతే ఏందది? ఆయన కింద కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు. అమ్మా, ఆ ఉద్యోగస్తులకు ఏం చేస్తాడంటే నీకు 1,00,000 రూపాయలు జీతం అని రాస్తాడు. అబ్బా, రాసి మళ్ళా 1,00,000 రూపాయలు ఉందనుకో, 50,000 రూపాయలు ATM లోకి వెళ్ళి డ్రా చేసుకొచ్చి మళ్ళీ నాకు ఇవ్వాలి ఆయన అకౌంట్ లో పడంగానే. అమ్మా, 60,000 అన్నోడికి 30,000 డ్రా చేసుకొచ్చి ఇవ్వాలి.
ఊరేకో కథ ఎంత ముదుగుందే ఈ కథ. 40,000 ఉన్నోడు 20,000 డ్రా చేసుకొచ్చి మనకి ఇవ్వాలి. అంటే మీ అకౌంట్ లో ఇప్పుడు బయట ప్రపంచానికి ఏమో నేను ఇంత జీతం ఇస్తున్నా అని చెప్తాడు. ఓని అమ్మ ఇది అమ్మో తాత భలే పసిగట్టే ఈ ముచ్చట. ఇట్లా బ్లాక్ మనీ తెచ్చుకొని ఈ బ్లాక్ మనీతోని ఇది లెక్క చెప్పడం అన్నట్టు. ఇవన్నీ లెక్కలకు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా 30%. ఈ 30% ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి వీళ్ళకి ఇచ్చినట్టు దాంట్లో ఖర్చుల కింద జీతాల కింద రాసుకున్నట్టు మాకు లాభం కింద ఉన్నదని లాభం తక్కువ చేసి చూపెట్టడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ అనేది తక్కువ కడతాడు. అట్లా మళ్ళీ ఎవరన్నా రైడీలు గీడీలు చేస్తే వాళ్ళ అధికారులకు కూడా మేపుతాడు అనేది ఉంది. అట్లా మన బతుకంతా అసలు ఆయన గీని కొనలేదు గాని కొనలేదని లేదు. ఇప్పుడు కూడా అన్ని పార్టీలను మన రేవంతాలను కూడా కొన్నాడు, తొడగొట్టిండు, మీసం దింపిండు. అరే మల్లారెడ్డి నిన్ను తొక్కుతారా నిన్ను నరుకుతారా అని చెప్పి మల్లారెడ్డి మరి మనమరాలు పెళ్లికు పోయి మళ్ళీ ఇదే తొక్కుతున్న రేవంత్ రెడ్డి అక్షింతలు వేసి మీరు మంచిగా ఉండండి, నేను మీకు అరెస్ట్ చేయను, మీ కబ్జాలు బయట పెట్టను, కానీ నీకు నాకు కొంత చెరుసగం పంచుకుందామని ఇద్దరు మాట్లాడుకున్నారు తాత. ఇంత దొంగ లెక్కలు ఉంటాయి. నీకు ఏమనుకుంటున్నావు? ఆ దేవుడు కూడా దుర్మార్గుడికి సపోర్ట్ చేస్తుండు తాత ఈ కలియుగంలా. అంతేనా? ఎంత దుర్మార్గుడు అయితే వాడు అంత పెద్దగా కోట్లు సంపాదిస్తున్నాడు. మంచివాడికి రోజులు ఉన్నాయి, మంచికి రోజులు లేవుగా. ఈ కలియుగం కదా, ఇది మునిగిపోయే కాలం. ఇక మల్లారెడ్డి లాంటి రాక్షసులను కూడా పుట్టించి వాడు గీని మేనేజ్ చేయడు, దాన్ని మేనేజ్ కరప్ట్ చాలా మందిని మర్డర్లు కూడా చేయించిన ఆరోపణలు ఉన్నాయి తాత. నీకు తెలియదు. నువ్వు అనుకున్నంత కోల్లాగా అది ముసలి కోల్లాగా కాదు. ఏమో ముసలే తాగింది 73 ఏళ్ళు పోయినాయట ఆయనకు పక్కేసుకొని. ఇక నాకు చేత కాదు, ఇక నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని అన్నదాట. మళ్ళీ ఆదివారం మళ్ళీ మాట మార్చిందట అట్టెట్ట అని. మాట మార్చకపోతే నువ్వు షాక్ అయిపోవాలి తాత. మాట మారుస్తేనే మళ్ళా రెడ్డి అవుతాడు కదా. ఇయ్యాలన్నమాట రేపు అన్నాడు, రేపు అన్నది ఇయ్యాలన్నాడు. ఇప్పుడే అని నేను అనలేదు అంటాడు, అన్ని అనలేదు అది వాయిస్. ఇప్పుడు ఏమంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెట్టిర్రు అంటాడు తాత. నీకు తెలుసా? అమ్మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎవడో నామోకం పెట్టి అనిపించిర్రు, అది నేను కాదంటాడు. అయ్యా పెద్ద భాగవతం ఏముందిగా మల్లారెడ్డిది. ఇంతకు ముందు కాల్ రికార్డులు ఎవరైనా బయటపడితే ఏమంటుండే, అది నా వాయిస్ కాదు మిమిక్రీ చేసిరు అంటుండే. ఇప్పుడు ముఖం కనబడ్డగానే అది నా ముఖం కాదు వేరేడు ముఖం అంటారు. వామ్మో శిరసన పోయా ఏం కాదుగా ఇది తరాల నాటి తాటితో. నీకు మేడ్చేలు కోంపల్లి మొత్తం ఏరియా అంతా ఒక చెరబట్టిండంటే నువ్వు వెళ్ళి అడగండి చెప్తారు. ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్తాడు. అక్కడ చెరువు ఉంటే చెరువు కబ్జా కావాల్సిందే. చెరువులోనే కాలేజీ కట్టిన ఘనత, చెరువులోనే హాస్టల్ కట్టిన ఘనత ఎక్కడన్నా ఉందా? మరి నిన్న మన హైడ్రా ఇటు పని చేయలేదా? ఎట్లా హైడ్రా గరీబోడి మీదనే పనిచేస్తుంది, ఉన్నోడి మీద పనిచేయదు. అసదుద్దీన్ ఓవైసీ పైన పనిచేయదు, మల్లారెడ్డి మీద పనిచేయదు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద పనిచేయదు, తిరుపతి రెడ్డి మీద పనిచేయదు, కోటీశ్వర్ల మీద పనిచేయదు హైడ్రా అంటారు. మరి ప్రజలు అంటారు తాత, నాముచ్చాడు కాదు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మల్లారెడ్డి భాగవతము 7 రోజులు చెప్పినా ఓడుస్తట్లేదుగా. ఇది రాస్తే రామాయణం, వింటే మహాభారతం. వామ్మో నువ్వు సీక్రెట్ గా నువ్వు చెయ్యు. ఆయన గురించి ఒక్కడన్నా అంటే ఆయన నుంచి ఏమైనా లబ్ధి పొందినోడు ఏమన్నా చెప్తాడేమో, కానీ మిగతా వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళని అలా నాకు ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పింది నేను కాదు, నాకు అందులో పని చేసిన లెక్చరర్లు చెప్తున్నా నీకు. అదే జీతం అట పాపం 40,000 అని ఇచ్చి 20,000 మళ్ళీ అకౌంట్ లో పడంగానే 20,000 ఏటీఎం పోయి డ్రా చేసుకొచ్చి లెక్క పెట్టి మళ్ళీ అన్నట. 500 రూపాయల నోట్లు అయితే మరి ఇప్పుడు ఎన్ని ఇవ్వాలి? 40 ఇస్తే 20,000 అవుతాయి. 40 లెక్క పెట్టి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి రావాలా. ఇటు 40,000 అకౌంట్ లేసి 20,000 మళ్ళా డ్రా చేసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలన్నట్టు. ఇంత పెద్ద క్రిమినల్ మైండ్ పెద్ద నయంగాడు కూడా ఏం పని చేయడు. నయంగాడు మల్లారెడ్డి ముందు చిన్న చదువు రాదు మల్లారెడ్డికి, చదువు రాదు అంటే చదువుకున్నకంటే ఎవడో నా ఏమన్నట్టుగా మల్లారెడ్డి చాలా తెలియకలుడుగా. తెలివి అంటే క్రిమినల్ తెలివి. దావుద్ ఇబ్రాహిము, అయ్యా వీళ్ళు ఏం పని చేయరు అంటున్నా.
ఈయన తెలివి ముందు ఎవడు నీకు చెప్పేది ఇప్పుడు ఎన్ని కోట్లు అయితే నువ్వు లెక్కేసుకో, కొన్ని వేల మంది పనిచేస్తారు ఆయన కింద, వేల మంది. అబ్బా 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 అబ్బా. వేల మంది సగం జీతాలు డ్రా చేసుకొస్తే ఎన్ని కోట్లు కావాలి? నేను కోట్లు కోట్లు జీతాలు ఇస్తున్నా అని చెప్తాడు. నెలకు 10 కోట్లు ఇస్తున్నా, 20 కోట్లు ఇస్తున్నా, 30 కోట్లు ఇస్తున్నా అంటాడు. కానీ అందులో మళ్ళీ సగం తీసుకుపోయి ఆయనకి వెయ్యాలి. చక్కగా పోయి మళ్ళీ ఆయన అర్రలనే మళ్ళీ మేకుంటాయి. మేగొట్టాలి. మీ రూమ్ ఉందా? మీది డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా? నాదేం తాత మోతాదు గుడిసె ఉంది ఇంటికాడ. ఈడ కిరాయి కిరాయేనా కచ్చేది? అందులో నింపిన పట్టణాన్ని డబ్బులు ఉన్నాయి మల్లారెడ్డి దగ్గర, అది సరిపోదు నీ జాగా. నువ్వు బీరువాలో బట్టలు పెట్టుకుంటావు కదా, బట్టలు ఇంట్లో సామాన్లు పెట్టుకుంటాం కదా, అన్ని అవొకటి ఒకటి. అవు దాని నిండి ఆ అర్ర మొత్తం నిండిపోదా? ఒక అర్ర కాదు 100 అర్రలు నిండిపోతాయి అంటే నీ ఒక అర్ర సరిపోదు అంటుంటే అన్ని డబ్బులు ఉన్నాయంటే బ్లాక్ మనీ. అబ్బా 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 అబ్బా. ఒక్క అర్ర సరిపోదు, వేల కోట్లు వేల కోట్లు. సన్నమన్న కోర్లే కాదు, భారతదేశంలో అంటాడు కదా, ప్రపంచంలోనే ఎవరు లేడు, భారతదేశంలో ఎవరు లేడు. మల్లారెడ్డి, మా తాత మల్లారెడ్డి, మా నాన్న మల్లారెడ్డి, నేను యాట్రిక్ మల్లారెడ్డి. అసలు నా అంత పెద్ద తోడు ఎవరు లేడు, నా అంత పెద్ద క్రిమినల్ ఎవరు లేడు. నేను తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా నేనే నంబర్ 1 అని చెప్తలేడు. మోసం చేసుట్లా క్రిమినల్ గా నాకున్న తెలివి ఎవరికి లేదు. నేను ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతా, ఎవరినైనా కొనగలుగుతా అని చెప్తూనే ఉన్నాడు కదా. అబ్బా 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 అబ్బా. ఇప్పుడు ఇన్నిసార్లు ఈడీ ఆఫీసర్లు వచ్చారు, పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, వాని ఎంట్రీగా కూడా వీకిర్రా, జోలపాట పడిపోతుర్రా. ఎన్నడన్నా ఒక్కనన్నా జైల్లో ఉన్నాడా? వాళ్ళు జోలపాట వాడుతురు, ఈయన ఇంటుండు దామాషే కూర్చుంటుండా. కవితనే 6 నెలలు ఉన్నది జైల్లో, కానీ తిహార్ జైల్లో కేసీఆర్ బిడ్డే. ఈయన ఒక్కనన్నా ఉన్నాడా? మరి ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ ఈడీ ఆఫీసర్లకు దొరుకుతలేడంటే వీడు ఎంత క్రిమినల్ నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నీ దండం పెట్టిన పిల్లగు పోయి వస్తారు కదా, ఇప్పుడు ఆఫీసర్లు వస్తారు కదా, ఈ పైసలు లెక్క చెప్పి పైసలు ఎక్కడి అంటే ఏమంటాడట తెలుసా? అప్పుడు ఎప్పుడు బయట పడేగా నాడు సిట్ అధికారులు వచ్చి పడుతూనే ఉంటారు ప్రతి సంవత్సరం ఒకసారి. ఏమంటాడు తాత? ఈ పైసల లెక్క చెప్పు అదంట అడుగుతారట. అడుగుతూ ఈయనేమంటాడట తెలుసా? లెక్క చెప్పుడు ఎందుకు, అవన్నీ మీరే తీసుకుపోరంటాడట. ఓహో అమ్మా అమ్మా, ఎంత రామసాకరికి పోయిలాగేమే. అవన్నీ మీరే తీసుకుపోయి బయటకు చెప్పకండి, అబ్బా ఇక్కడ ఏం దొరకలేవని చెప్పండి అంటాడట. మరి గిట్ల నా అసలు పోయి కెలిగిస్తే ఇది ఎక్కడి కథ అని మరి బయట పెడితే నీకు ఫోన్ చేసి పిలిపించి నీకేం కావాలని అడుగుతాడు. అమ్మా ఇది చిన్నసన్న కోయిలా ఏం కాదుగా, మొత్తం గాడి తేలింది. నీకు 10 కావన్నా, 20 కావన్నా, 30 కావన్నా, 40 కావన్నా తీసుకుపోయి అయినా అంటే లారీలు ఉన్నాయి, టిప్పర్లు, దాంతో బుద్ధిస్తాడు. అమ్మా ఇట్లాంటి నేర చరిత్ర ఉందని అంటున్నారు. మరి జనాలు మాట్లాడుకున్నా, నేను చెప్తున్నా, నేను అక్కడ ఇక్కడ వింటుంది, నేను చెప్తున్నా, నా సొంతంగా చెప్తాను, నేను ఏది చూడలే గానీ నేను చూసిన ఏంటంటే నాకు కాలేజ్ లెక్చరర్లు చెప్పిన మాట నీకు చెప్తున్నా. తర్వాత ఆ చెరువుల కబ్జాలో ఉందని చెప్పేసి అక్కడ మీడియా వాళ్ళందరూ అక్కడ వెళ్ళింది నేను చెప్తున్నా. ఈడీ ఆఫీసర్లు పోయిర్రు వీడు అని స్క్రోలింగ్ లో, సిట్ ఆఫీసర్లు ఈడీ వాళ్ళు వీళ్ళంతా పోయారు అనేది స్క్రోలింగ్ లో టీవీలలో వచ్చింది చెప్తున్నా. అదే తాత నీకు గుర్తు చేస్తున్నా తాత, గుర్తు చేస్తున్నా. అయ్యో ఇప్పుడు అంటే చూడు, లోకులు కాకులు అని ఎందుకు అన్నారు? ఇప్పుడు ఏదైనా లోకానికే పట్టి ఉంటది. లోకం అనుకుంటా ఇప్పుడు లోకం అనుకున్న ముచ్చటే నువ్వు అంటున్నావు అన్నట్టు. అనుకున్నదే నేను చెప్తున్నాను, నా సొంత కవిత్వం ఏం చెప్తాను. కానీ నేను గమనించిన కాడికి కూడా మొన్న ఎలక్షన్ లో కూడా డబ్బులు పంచుడు అంటే విచ్చల విడతనం. అనుకున్నావు వాళ్ళ చాలా లెక్చరర్లు చేసి జాబులు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అందరు లెక్చరర్లతోని ఉద్యోగాలు చేసేటోళ్ళతో వాళ్ళతోనే పంచిపిస్తారట. వాళ్ళని అట్లా కూడా వాడుకుంటాడు టీచర్లను. ఈయన ఎలక్షన్ కు డబ్బులు పంచి ఏజెంట్లుగా వాడుకుంటాడు. అయ్యో లెక్చరర్ కున్న విలువగిరి మన దేశంలో. ఇక అంటారు చూడు, ఓ గురు
నీ మనసు ఊరి చివర చెరువు ఎంతో పరువు గల్లది నీ కొలువు. వినవా? అవును. నీ నరసే తాత పాట ఎట్ట రాసుడు గురువు మీద, కానీ గురువులు గట్ట చేయదు పిల్ల లోపటంగా. చేసేద్దంటే తీసి జాబులోకి వెళ్ళి చేస్తాడట. అయ్యో రామ, అది కొంత ఉన్నది మరి ఫోటో కడవాలనా పాపం గారా, ఎంత కష్టం వచ్చే. ఇట్లా చదువు చెప్పే వాళ్ళకేమో 40,000, చదువు డిస్కంటిన్యూ చేసినోడికేమో 1,000 కోట్లు. ఈ రకంగా పోతుంది అది కోజాగా. కోడిలాగా అంటే మామూలు కోడిలాగా కాదు, అది మాటకారి మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కిందట. మొగన్ని రూమ్లలో కొట్టి దమ్మర కొట్టి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి బట్టలను దింపుకొని నన్ను కొట్టిండు అంటదట. అసుంటి మగసాలు ఇది, అసుంటి లక్షణాలున్న అట్లా మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కిన ఆడదానికి ఉన్న లక్షణాలే మల్లారెడ్డిలో ఉన్నాయి. బాబా అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా. ఇక ఈ భాగవతం ఎప్పుడు ఇదే కొప్పు నాదే అని ఇదే పైన. ఇక అదే ఆయన బతికే మోసం చేయడము, కుట్రలు చేయడము, కుతంత్రాలు చేయడము, కబ్జాలు చేయడము, అవినీతి చేయడమే ఆయన డిఎన్ఏ. లేకపోతే చచ్చిపోతాడు చేయకపోతే. అమ్మ నీ దండం మీద రక్తంలో ఉందా? అట్లా ఎక్కించుకున్నాడు. ఇప్పుడు ఎక్కించుకొని ఇంకా తెల్లారు లేస్తే మోసం చేయాలి, అబద్ధాలు ఆడాలి. ఒకనాడు మోసం చేయకపోతే పానం ఏమంటదో? చచ్చిపోతాడు, అదే రోజు చచ్చిపోతాడు. అబ్బా, అదొక శాపం ఉంది మల్లారెడ్డికి. అంటుండు కదా నాకు 73 ఏళ్ళు ఉన్నాయి నేను అయిపోయింది అంటుండు కదా. 50 ఏళ్ళోడు కంటే కూడా గట్టిగున్నాడు. ఆ కోడిలాగా ఇంకా 30 ఏళ్ళ దాకా దానికి ఏం కాదు. అది అట్లా చెప్తుంది అన్నట్టు, అట్లా మాటలు నాది అయిపోయింది అని అంటే సింపతి కోసం. అది 73 ఏళ్ళ కోడిలాగా కానీ అది 50 ఏళ్ళ కోడిలాగా లెక్కనుంది. 50 ఏళ్ళు నిన్న మన అసలేదు కాచరా ముసలేదు లెంగ కొట్టినట్టు ఉరిమి తరిమి గర్జించి అని ఫోన్ రీళ్ళకు పోయాగా కొన్ని రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని శనివారం అన్నాడట. మళ్ళీ ఆదివారం నాడు అట్టెట్ట అని మళ్ళీ ఇప్పుడు లెంకలు కొడుతుండట. అంతేగాని తాత అట్లాంటి మంది అధికారం లేకపోతే బతుకుతాడా తాత? ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా అధికారంతోనే చచ్చిపోవాలనుకుంటాడు. అధికారం రుచి మరిగింది కదా, రుచి మరిగిన తోడేల గుంపిది అది. ఇప్పుడు కేటీఆర్ కూడా పోనీయాడు, కేటీఆర్ కూడా ఎటు పోనీయాడు తాత. నీలాంటి కబ్జా కోర్లు ఉంటేనే కదా మాకు ఫండింగ్ అవుతుంది, డబ్బులు పార్టీకి. ఓహో, లోపటి కథ ఇది. ఇప్పుడు లోపటి కథ ఇది. కేటీఆర్ ను సీఎం చేయాలి, కేసీఆర్ ను పిఎం చేయాలి, అదే మల్లారెడ్డి లక్ష్యం. అమ్మని సాగిరంగా పెద్దనే ఉందిగా కథ. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ చేసినట్టు భారతదేశాన్ని చెయ్యాలా. కేటీఆరే మా సీఎం, కేసీఆర్ మా ప్రధానమంత్రి, మా పిఎం. అది దానికోసమే నా జీవితం బతుకని చెప్తాడు. మరి బతికెళ్ళ తీసుకోవాలి కదా. ఏం ప్రధానమంత్రి తాత, ప్రధానమంత్రి అంటే ఇప్పుడు ఆఖరికి వస్తుంది కదా, పంగ లోపల ఇచ్చే యాళ్ళు అయింది. ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు. ఆ ఇంట పంచాయతీ పెట్టింది, బిడ్డో తెరలా, కొడుకో తెరలా, ఆయన తెరలా, ఈయన తెరలా, ఆయన బాయికాడి పాలయ్యిండు. అవుతాత ఆయన ఇప్పుడు బిడ్డకు కొడుకు రాష్ట్రం వదిలేసి ఆయన ఢిల్లీలో పోయి ఉంటే అయిపోతుంది. దేశ ప్రధానమంత్రి కావాలి కదా. మల్లారెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ఒక రూమ్ లో ఉండి కావాలా ప్రధానమంత్రి రాయాలా. రోజు 2 పెగ్గులు వేసుకొని ఆలోచించాలా దేశ ప్రధాని ఎట్లా కావాలని. గిదుల్లా మొత్తానికి మార్నింగ్ న్యూస్లకు మరి పిల్లగాడు మైపాల్ యాదవ్ ఈ రకంగా జనాలు అనుకుంటున్న గుసగుసను మన నేను ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఉంటా. పిల్లగా శనార్థి నమస్తే. ఇక ఇవాళ మొత్తం ఇక మల్లియ కొలిపే అయిపోయింది. ఇంకా కొన్ని కొలుపులు ఉన్నాయి చెప్పుకుంటుంది కానీ ఇక మరి లోపైతే గింతంత బిర్యానీ తీసుకుందావో షాయా ఎమ్మటే వస్తా.